శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. మే 8, 2026 దృగ్గణిత పంచాంగం. స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం. వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం. తిథి షష్ఠి. మధ్యాహ్నం 12 గంటల 21 నిమిషం వరకు. ఉపరి సప్తమి. వారం శుక్రవారం. నక్షత్రం ఉత్తరాషాఢ. రాత్రి 9 గంటల 20 నిమిషాల వరకు. ఉపరి శ్రవణం. యోగం శుభ. రాత్రి 2 గంటల 30 నిమిషాల వరకు. ఉపరి శుక్ల. కరణం వణజి. మధ్యాహ్నం 12 గంటల 21 నిమిషం వరకు. భద్ర. రాత్రి 1 గంట 16 నిమిషాల వరకు. ఉపరి భవ. సాధారణ శుభ సమయాలు: ఉదయం 9 గంటల 30 నిమిషాల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు. అమృతకాలం మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాల నుండి 4 గంటల 1 నిమిషం వరకు. అభిజిత్ కాలం పగలు 11 గంటల 38 నిమిషాల నుండి 12 గంటల 30 నిమిషాల వరకు. వర్జ్యం రాత్రి 1 గంట 40 నిమిషాల నుండి 3 గంటల 25 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 13 నిమిషాల నుండి 9 గంటల 5 నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల నుండి 1 గంట 21 నిమిషం వరకు. రాహుకాలం ఉదయం 10 గంటల 28 నిమిషాల నుండి 12 గంటల 4 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 7 గంటల 16 నిమిషాల నుండి 8 గంటల 52 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల 16 నిమిషాల నుండి 4 గంటల 52 నిమిషాల వరకు. ప్రయాణశూల పడమర దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు: ప్రాతకాలం ఉదయం 5 గంటల 39 నిమిషాల నుండి 8 గంటల 13 నిమిషాల వరకు. సంగమకాలం 8 గంటల 13 నిమిషాల నుండి 10 గంటల 47 నిమిషాల వరకు. మధ్యాహ్న కాలం 10 గంటల 47 నిమిషాల నుండి 1 గంట 21 నిమిషం వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1 గంట 21 నిమిషం నుండి 3 గంటల 55 నిమిషాల వరకు. ఆబ్దికం తిథి వైశాఖ బహుళ సప్తమి. సాయంకాలం సాయంత్రం 3 గంటల 55 నిమిషాల నుండి 6 గంటల 29 నిమిషాల వరకు. ప్రదోషకాలం సాయంత్రం 6 గంటల 29 నిమిషాల నుండి 8 గంటల 43 నిమిషాల వరకు. రాత్రి కాలం రాత్రి 8 గంటల 43 నిమిషాల నుండి 11 గంటల 41 నిమిషం వరకు. నిషేధ కాలం రాత్రి 11 గంటల 41 నిమిషం నుండి 12 గంటల 26 నిమిషాల వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 10 నిమిషాల నుండి 4 గంటల 54 నిమిషాల వరకు. సూర్యోదయాస్తమాలు: విజయవాడ సూర్యోదయ సమయం ఉదయం 5 గంటల 39 నిమిషాలు. అస్తమ సమయం సాయంత్రం 6 గంటల 29 నిమిషాలు. హైదరాబాద్ సూర్యోదయ సమయం ఉదయం 5 గంటల 47 నిమిషాలు. అస్తమ సమయం సాయంత్రం 6 గంటల 39 నిమిషాలు. సూర్యరాశి మేషం. చంద్రరాశి మకరం. ఈరోజు జన్మదినాన్ని, వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులకు శుభాశిస్సులు. ఇక రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి. సన్నిహితులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు అధికమవుతాయి. వృషభ రాశి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఇంట బయట ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆప్తుల నుండి విలువైన సమాచారం అందుతుంది. నిరుద్యోగులకు అధికారుల అండదండలు లభిస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అంచనాలు అందుకుంటారు. మిథున రాశి. వృత్తి వ్యాపారాలలో సొంత ఆలోచనలు అమలు చేస్తారు. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. నూతన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. గృహమున ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. ఉద్యోగాలలో సమస్యలు తొలగి హోదాలు పెరుగుతాయి. కర్కాటక రాశి. ముఖ్యమైన పనులలో ఆటంకాలు తప్పవు.
స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. అవసరానికి చేతిలో డబ్బులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నాయి. వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం తప్పదు. సింహరాశి. స్నేహితులు మీ మాటతో విభేదిస్తారు. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. ప్రయాణాలు వాయిదా పడతాయి. దూర ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారించడం మంచిది. ఉద్యోగాలలో అధికారులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. కన్యా రాశి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఇంటా బయట కొన్ని సమస్యలు సన్నిహితుల సహాయంతో పరిష్కరించుకుంటారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుకుంటారు. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. సన్నిహితులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఉద్యోగాల్లో పురోగతి సాధిస్తారు. తులారాశి. ఆదాయం మరింత నిరాశ కలిగిస్తుంది. చేపట్టిన వ్యవహారాల్లో చికాకులు తప్పవు. కొందరి ప్రవర్తన వలన శిరోబాధలు తప్పవు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఉద్యోగాలలో అదనపు పనిభారం వలన తగిన విశ్రాంతి ఉండదు. వృశ్చిక రాశి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలలో నూతన పెట్టుబడుల విషయంలో శుభవార్తలు అందుతాయి. చాలా కాలంగా పూర్తి కాని పనులను పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ధనస్సు రాశి. మిత్రులతో కొన్ని విషయాలలో మాట పట్టింపులు తప్పవు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందక ఇబ్బంది కలుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి. వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయటం మంచిది కాదు. ఉద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. మకర రాశి. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఇంతకాలం పడిన కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది. ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. కుంభరాశి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సోదరులతో స్థిరాస్తి విషయాలలో నూతన ఒప్పందం చేసుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సంతాన ఉద్యోగ వివాహ యత్నాలు సానుకూల ఫలితాలనిస్తాయి. వృత్తి వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. మీనరాశి. సన్నిహితులతో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యమైన వ్యవహారాలలో పునరాలోచన చేయటం మంచిది. వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. ఉద్యోగాలలో సహోద్యోగులతో వివాదాలు తప్పవు. ఈ సమాచారాన్ని సేవగా మనకు అందిస్తున్నవారు శ్రీ ముక్తి నూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి నమస్కారములు. స్వస్తి.